అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు కష్టానికి గుర్తింపు. ఇక కథ విందామా. రంగాపురం అనే ఊర్లో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఎవరే పని చెప్పినా చేసి పెట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకునేవాడు. ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతనికి పేరు. ఒకసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగులేయమని అందుకు 50 రూపాయలు ఇస్తానని చెప్పాడు. గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసినా పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకుని పడవ దగ్గరికి వెళ్ళాడు. అయితే రంగులు వేసేందుకు పడవలోకి ఎక్కితే దాని మధ్యలో ఒక రంధ్రం కనిపించింది. దాన్ని పూడ్చకుండా రంగులేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు. సాయంత్రానికి పని పూర్తయింది. జమీందారు మర్నాడు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి గోపయ్యను పంపించేశాడు. మర్నాడు జమీందారు కుటుంబ సభ్యులంతా పడవ ఎక్కి ఊరవతలకు వెళ్ళారు. అదే రోజు ఊరు నుండి తిరిగి వచ్చిన జమీందారు నౌకరికి ఈ విషయం తెలిసి కంగారు పడుతూ జమీందారు దగ్గరికి వెళ్ళి ఆ పడవకు ఉన్న రంధ్రం గురించి చెప్పాడు. దాంతో జమీందారు కంగారుతో అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటికి కుటుంబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది. వాళ్ళు ఒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు. విషయం అర్థమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిచి చెప్పిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తూ రంగులేయమని చెప్తే రంధ్రాన్ని కూడా పూడ్చావు. నీ మేలు మర్చిపోలేను. నీ వల్లే ఈరోజు నా ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అని ప్రశంసించాడు. అలా గోపయ్య మంచితనం ఊళ్ళో వాళ్ళంతా మరోసారి తెలుసుకుని అతడిని అభినందించారు. కథ సమాప్తం.